శాకద్వీప వర్ణన. సూతుడు ఋషులతో ఇట్లు చెప్పనారంభించెను. శాకద్వీపానికి సంబంధించిన ఆయా విషయాల నిశ్చయం సంప్రదాయమందున్న విధమున చెప్పెదను. నేను చెప్పుచుండ ద్విజోత్తములారా, శాకద్వీపాన్ని సమగ్రంగా తెలుసుకోండి. జంబూద్వీపపు వ్యాసానికి ద్విగుణం శాకద్వీప వ్యాసం. వ్యాసానికి మూడింతలు దాని చుట్టుకొలత. దీనికి రెట్టింపు పరిమాణం గల క్షీర సముద్రం దీని చుట్టూ ఉంది. అచటి జనపదాలు పుణ్యవంతములు, అచటి జనులు దీర్ఘాయువులు, క్షమా తేజోవంతులు. అక్కడ కరువులుండనే ఉండవు. ఆ వాకద్వీపమందుండు అందును మణిభూషితములను శుభములు అగు 7 పర్వతాలు కలవు. దీని ఎందే కాదు, శాకద్వీపాది సర్వ ద్వీపములందు 7 పర్వతాధికము కలదని తెలియవలెను. ఇవి ప్రతి దిక్కునందు రుజువులై ఆయతములై అమరి ఒక వర్షమును మరి ఒక వర్షం నుండి వేరుపరచు వర్ష పర్వతాలుగా ఉన్నవి. ఇవి రత్నాలకు ఆకరములు. ప్రతిదానికి 2 పేర్లు కలవు. ఇవి సారవంతములు, మహాబలములు. ద్వీపపు విడివికి తగినట్లుగా ఆయతములలో ప్రతి దిక్కందు సమంగా పుట్టి ఉన్నవి. ఇవి ప్రతి ఒక్కటి జంబూ ద్వీపపు చుట్టూ ఉన్న లవణ సముద్రమునకు వెలుపలిన క్షీర సముద్రమందు చొచ్చుకొని వచ్చి ఉన్నవి. కానీ ద్వీపమందలి దేవర్షి గంధర్వయుత దివ్య మహాచలములు 7 చెప్పెదను వినము. మేరువు ఉదయము, అది బంగారు కొండ, తూర్పుకు పొడవుగా సాగింది. అక్కడ వేలకొలది మేఘాలు బాగుగా వానలు కురియుచుండును. జలధారము చంద్రము, ఇది మహాపర్వతం సర్వోషితము. ఇంద్రుడు దీని నుంచి ఉత్తమ జలమును గ్రహించుచుండును. నారదం దుర్గం, ఇదియు మహాపర్వతం. పూర్వం నారద పర్వతులను గంధర్వులు దీని యందు జన్మించిరి. శ్యామం దుందుభి, ఇదియు మహాపర్వతం నల్లనిది. దీని మూలానే ఆ ప్రాంతపు జనులు పూర్వం నల్లని వారేరి. దేవతలు ఇక్కడ దుందుభి రాక్షసుని కొట్టి శబ్దము వాని నుండి ఉత్పన్నమగుటచే మరణంగా గల ఆ దానవుని చంపిరి. ఈ కొండ రత్నపంక్తులను సాల్మ వృక్షమును కలవు. అస్తగిరి అమృతం, తన తల్లి దాస్యం విడిపించుటకై గరుడు దేవతల నుండి హరించి తెచ్చిన అమృతాన్ని ఇక్కడే పాత్రయందు నింపి భద్రపరచను. ఆంబికేయం సుమనన, దీనియందే వరాహ విష్ణువు హిరణ్యాక్షుని సంహరించెను. విభ్రాజం కేశవం, ఇది స్ఫటికమణులతో వ్యాప్తం. దీని నుంచే వాయువు వీచుట ఆరంభమగును. విభ్రాజతే మిగుల ప్రకాశించినది కావున దీనికి ఈ పేరు. వీనితో ఏర్పడ్డ వర్షములను ద్విజోత్తములారా, ఇదే వరుసలో చెబుతాను వినడు. గిరులకు వలె వర్షములకు 2 పేర్లు కలవు. ఉదయ వర్షం, జలధార వర్షం, ఇది పేరుకు తగినట్టు జలధారలతో నిండినదొకటిచే అనావృష్టి భయం లేనిది. సుకుమారం శైశిరం, కౌమారం శుభోదయం, అనీచకం ఆనందకం, కుసుమోత్తరం సోమకం, మైనాకం క్షేమం మహాక్షేమకము, మహాద్రుమము ధ్రువము. ద్వీపపు వైశాల్యం పొడవు వెడల్పులు జంబూ ద్వీపపు వైశాల్యం పొడవు వెడల్పుల నివృత్తిని అనుసరించి అనుపాతంలో గణన చేసి తెలుసుకోవాలి. ఈ ద్వీపపు నడమ శాఖను వనస్పతి జాతి మహావృక్షం కలదు. ఈ ప్రజలతో సమంగా ఇచ్చట దేవగంధర్వ సిద్ధ చారణులు జీవిస్తూ సంచరిస్తారు. చాతుర్వర్ణ్యులు గల పుణ్య జనపదం ఇచ్చట కలవు. ఇదే వర్షపర్వతంలో వర్షంల వరుసలో ఇక్కడ 2 నామాల గల నదులు కలవు. గంగయ్య 7గా అయి ఈ 7 నదులుగా ఉన్నది. ఇవి అన్నీ హాయగొలుపు నీరు కలిగినవి, సముద్రంలో కలియునవి. సుకుమారి, తశస్థ, కుమారి, తపస్సిద్ధ, నంద, పావని, శిబిక, విధ, ఇక్షు, కుహు, వేణుక, అమృత, సుకృత, గభస్తి. శుభకర జలం కలిగిన మహాభాగులకు ఈ నదులు శాకద్వీప నివాసియగు సర్వజనుని పవిత్రని చేయుచున్నవి. ఎన్నో నదీ సరస్సుల వేణితో చేరుచుండును. ఇంద్రుడు బహుదకమును స్రవించుచు వర్షించుచుండుటచే ప్రభవించి ప్రవహించు ఆ నదుల నామాలను పరిమాణములను చెప్పసఖ్యం కాదు. అవి పుణ్యకరములు, శ్రేష్టములు. వాని జలమును తాగుతూ అక్కడ జనపదములు హర్షంతో ఉందరు. అక్కడి నదములకును వానితో పాటే అక్కడి జనుల వంశము వారికిని ప్రమోద, శివ, ఆనంద, సుఖ, క్షేమక ప్రభృతి నామములు ప్రసిద్ధములు. ఆ 7 దేశముల జనులు వర్ణాశ్రమాల్లో ఆరోగ్యము బలము కలిగి అనుచిత మరణములు లేక ఉందరు. అచటి జనుల యందు అపసర్పిణి ప్రవృత్తి, దానికంటే దిగజారి పతనావస్థకు కానీ ఉత్సర్పిణి అనగా సన్మార్గ ప్రవృత్తికి ఎదురు నడుచుట, త్రోవ తప్పుట కానీ లేవు. చతుర్యుగ వ్యవస్థ లేదు. శాకద్వీపాది షడ్ద్వీపములందు సదా త్రేతాయుగమందు వలె ధర్మ వ్యవస్థ ఉండును. స్వాభావికంగా మనం మన అలవాటును అనుసరించి కాల విభాగం ఆ దేశ విభాగంలందు అన్వయించవలసిందే కానీ వాస్తవమైన అచట ఇవి లేవు. అక్కడ వర్ణాశ్రమ సంకరం, మాయాలోకము, ఈర్ష్య, అసూయ, విపద్భయము, ఇతరులు తమకు అపకారం చేయుదురు అన్న భయము, దండము, దండ్యులు, దండించువారు లేరు. స్వధర్మ వర్తనంతో ఎల్లరూ ధర్మజ్ఞులై పరస్పర రక్షణం చేయుచు
ధర్మమును అన్యథా పాటించువారగుటచే అచటి జనులు ఏకాంత సుఖులు, సుఖం తప్ప దుఃఖం ఎరుగరు. ఓం శాంతి శాంతి శాంతి.